ఒక వంటకం, అది సింపుల్గా ఉండే ఒక చేపల పులుసు ఏకంగా ఒక నగరం కథ చెప్పగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా విశాఖపట్నం విషయంలో ఇది అక్షరాల నిజం. సో ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. ఈ చేపల పులుసు వెనుకున్న ఆ విశాఖ ఆత్మని పట్టుకుందాం. రండి మొదలు పెడదాం. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు మనం అసలు విశాఖపట్నం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సిటీకి రెండు ముఖాలున్నాయి. ఒకటేమో ఫుల్ మోడర్న్ ఐటీ హబ్, స్మార్ట్ సిటీ, ఇండస్ట్రీస్ ఇలా. ఇంకోవైపేమో తన సంప్రదాయాన్ని, ముఖ్యంగా సముద్రంతో ఉన్న బంధాన్ని అస్సలు వదులుకొని ఒక పాత విశాఖ. అయితే ఈ మోడర్న్ వైజాగ్, ట్రెడిషనల్ వైజాగ్ ఈ రెండూ ఎలా కలిసి ప్రయాణిస్తున్నాయి, ముఖ్యంగా వాళ్ళ ఫుడ్ విషయంలో ఈ బ్యాలెన్స్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి, విశాఖపట్నం ఇప్పుడు ఇండియాలోనే బాగా డెవలప్ అవుతున్న సిటీస్లో ఒకటి. స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు, బిజీగా ఉండే పోర్ట్, టూరిజం, అబ్బో చాలా ఉంది. కానీ ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ఇక్కడి వాళ్ళు తమ ఫుడ్ కల్చర్ని మాత్రం గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆహారం, వాళ్ళ సంప్రదాయం అంతా ఆ సముద్రంతో ముడిపడుందన్నమాట. సో వైజాగ్ ఫేమస్ ఫుడ్ గురించి మనకి తెలియాలంటే దాని మూలాలు ఎక్కడున్నాయో చూడాలి. ఆ మూలాలు మనల్ని నేరుగా సముద్రం దగ్గరికే తీసుకెళ్తాయి. సముద్రం ఒడ్డున ఉన్న నగరం కదా, ఇంకేముంది, రోజు తాజా చేపలకి కొదవే ఉండదు. అందుకే ఇక్కడి వాళ్లకి చేపలు తినడం అనేది కేవలం ఒక భోజనం కాదు, అదొక లైఫ్ స్టైల్, వాళ్ల జీవితంలో భాగమైపోయింది. రైట్, ఇక్కడే మన కథలోకి అసలు హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వంటకం పేరే చేపల పులుసు. అసలు ఏంటి చేపల పులుసు? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ట్రెడిషనల్ చేపల కూర. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మిగతా కూరల్లాగా గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివి ఎక్కువగా ఉండవు. దీని అసలైన రుచంతా కేవలం రెండు విషయాల నుండే వస్తుంది. ఒకటి చింతపండు పులుపు, 2 పచ్చిమిర్చి కారం, అంతే. ఈ పులుసు రుచి వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలియాలంటే అందులో ఏం వేస్తారో చూడాలి కదా. పదండి చూద్దాం. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో? తాజా చేపలు, చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అంతే. పెద్దగా మసాలాల హడావిడి ఏమీ ఉండదు. అందుకే చేప అసలు రుచి, ఆ పులుపు, ఆ కారం అన్నీ చక్కగా తెలుస్తాయి. ఇక్కడే మనకు అసలైన ట్రెడిషనల్ టచ్ కనిపిస్తుంది. ఏ చేప పడితే ఆ చేపతో కాదు, ఈ పులుసుకి కొన్ని ప్రత్యేకమైన చేపలనే వాడతారు. అవేంటంటే బొమ్మిడాల, కొరమీను, క్యాట్లా లాంటివి. ఇవి అక్కడి మత్స్యకారుల ఇండ్లల్లో తరతరాలుగా వండుకునే చేపలన్నమాట. అందుకే ఆ టేస్ట్ అంతా అథెంటిక్గా ఉంటుంది. సరే, పదార్థాలు చూశాం కదా, మరి వండే పద్ధతి ఎలా ఉంటుంది? వినడానికి, చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ అందులోనే ఒక చిన్న టెక్నిక్, ఒక నైపుణ్యం దాగి ఉంది. ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేయించాలి. ఆ తర్వాత కారం, పసుపు వేసి చింతపండు పులుసు పోసి బాగా మరగనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని నెమ్మదిగా అందులో వెయ్యాలి. ఇక అక్కడ్నుంచి చిన్న మంట మీద నెమ్మదిగా ఉడికించాలి. కానీ అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇదే ఆ సీక్రెట్ టెక్నిక్. వాళ్ళ పెద్దలు చెప్పే మాట ఏంటంటే చేపలు కలపకూడదు, కడాయిని కొద్దిగా ఊపితే సరిపోతుంది. ఎందుకంటే గరిటె పెట్టి కలిపితే మెత్తగా ఉడికిన చేప ముక్కలు చితికిపోతాయి. అందుకే పులుసంతా కలిసేలా మొత్తం బాండినే అలా మెల్లగా కదుపుతారన్నమాట. ఆ చేతిలోనే ఉంది అసలైన నైపుణ్యం. అన్నీ బానే ఉన్నాయి. మరి ఇంత కష్టపడి వండిన ఈ పులుసును తింటుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది? దాని కథ ఏంటో చూద్దాం. ఈ పులుసు తినడానికి బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది వేడివేడి అన్నమే. ఆ అన్నంలో ఈ పులుసు వేసుకుని కలిపితే ఆ పులుపు, కారం ప్రతి మెతుక్కి పట్టి, అబ్బా, ఆ ఫీలే వేరు. అయితే ఇక్కడొక ఫ్యాసినేటింగ్ విషయం ఉంది. చాలామంది వైజాగ్ వాళ్ళేమంటారంటే ఈ పులుసు వండిన రోజు కన్నా ఆ మరుసటి రోజు తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందట. ఎందుకంటే ఆ రాత్రంతా పులుసులో చేప ముక్కలు బాగా ఊరి ఫ్లేవర్స్ అన్నీ ఇంకా బాగా పడతాయన్నమాట. సో ఇదంతా చూశాక మనకేమర్థమవుతుంది? చేపల పులుసు అనేది కేవలం ఒక వంటకం కాదు. అందులో వాడే పదార్థాలు, దాని వండే విధానం, దాని వెనకున్న సంప్రదాయం ఇవన్నీ కలిపి విశాఖపట్నం కథనే మనకు చెప్తున్నాయి. సో మళ్ళీ మొదటి ప్రశ్నకే వద్దాం. ఒక సింపుల్ వంటకం ఒక నగరం కథ చెప్పగలదా? చేపల పులుసుని చూశాక మీరేమంటారు?